జేఎన్‌టీయూహెచ్ 14థ్ ఓడీ కాన్వొకేషన్‌కి సంబంధించిన సెరమనీ ఏదైతే ఉందో దానికి డేట్ ఫిక్స్ అయింది. సో, దానికోసం కొన్ని రూల్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మీరు ఫాలో అవ్వాలి. ఎవరైతే ఓడీ కాన్వొకేషన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా ఎక్కువ శాతం గోల్డ్ మెడలిస్ట్సు, ఇక పీహెచ్‌డీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకి పోస్ట్‌లో పంపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇక జేఎన్‌టీయూహెచ్ 14థ్ ఓడీ కాన్వొకేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి 7థ్‌న వీళ్ళు కండక్ట్ చేయటానికైతే ఇన్విటేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఓడీ కాన్వొకేషన్‌కి వెళ్ళాల్సి ఉందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఇన్విటేషన్ కార్డ్ అనేది తీసుకొని 9:30 కల్లా హాల్‌లో ఉండాలి. ఓడీ కాన్వొకేషన్ హాల్‌లో. ఇక ఓడీ కోసం లైన్‌లో నుంచొని వెళ్ళాలి. ఓడీ అయిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత కూడా వెంటనే హాల్‌ని వదిలిపెట్టి ఎళ్ళొద్దు. మొత్తం ప్రేయర్ అయ్యేటప్పుడు సైలెంట్‌గా ఉండాలి. ప్రేయర్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత పైన స్టేజ్ మీద ఉన్న హైయర్ అథారిటీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మీరు బయటికెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసరికి మీ మొబైల్స్ గానీ, ఏమన్నా గ్యాడ్జెట్స్ గానీ ఇలాంటివి ఉంటే సైలెంట్‌లో పెట్టుకోవాలి. స్విచ్ ఆఫ్ చేయాలి. ఇక మీరు గనక పెళ్ళై ఉంటే పీహెచ్‌డీ వాళ్ళు జనరల్‌గా ఉంటారు కదా! వాళ్ళ పిల్లల్ని తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది.